ప్రైజ్ లార్డ్. యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన ప్రియమైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ధ్యానించబోయే అంశము, ఇంతే కదా దేవుడు నిన్ను అడిగేది. ఈ అంశం కొద్దిసేపు ధ్యానించమని దేవుడు నన్ను ప్రేరేపించారు. అయితే ఈ వాక్యం మీ దాకా చేరింది అంటే ఖచ్చితంగా దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు. కనుక వాక్యం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. దేవుని ఆశీర్వాదం పొందుకోండి. ఇక మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఆమేన్. ఎవరైనా దేవుణ్ణి గొంతెమ్మ కోరికలు కోరడం మనకు తెలుసు. మనుషులు దేవుణ్ణి ఎందుకు ప్రార్థన చేస్తారు? ఏమని ప్రార్థన చేస్తారు? ప్రార్థన మొదలుపెట్టిన దగ్గర నుండి ముగించే వరకు అన్నీ అడగడమే. అసలు ప్రార్థన అంటే అడగడమే అనుకుంటారు. ఎందుకంటే బైబిల్లోనే ఉంది కదా, అడుగుడి మీకు ఇవ్వబడునని. ఒక పాస్టర్ దేవుణ్ణి 100 కోట్ల రూపాయలు ఇవ్వమని ప్రార్థన చేస్తాడు. ఇంకో దైవజనుడు మినిస్ట్రీని గొప్పగా ఆశీర్వదించమని అడుగుతాడు. ఒక సువార్థికుడు సేవకు ఒక కారు ఇవ్వమని అడుగుతాడు. ఇలా నిద్ర లేచిన దగ్గర నుండి మళ్ళీ పడుకోబోయే వరకు దేవుని ఆశిస్తూనే ఉంటారు. అసలు మనం దేవుణ్ణి ఏం అడగాలో ఏం అడగకూడదో మనకు తెలియదు. మనం దేవుణ్ణి ఏం అడిగినా అది మన కోసమే స్వార్థంతో అడుగుతాం. నాకు అది దయచేయ, ఇది దయచేయ అని మన సుఖం, మన సంతోషం కోసమే అడుగుతాం. అడుగుడి మీకు ఇవ్వబడను అన్న వాక్యం ఆధారం చేసుకొని ఏదంటే అది అడుగుతాం. అందుకే దేవుడు మనకి ఇవ్వడం లేదు. గమనించారా? యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు అంటూ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉండడం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు రాజు కావాలని, సొలొమోను జ్ఞానం కావాలని దేవుణ్ణి అడిగి పొందినా కూడా దానివల్ల వారు ఎలాంటి ప్రయోజనం పొందలేదు. అసలు మనం అడక్క మునిపే మన అక్కర్లను ఎరిగిన దేవుణ్ణి ఏం అడగాలి? ఇదంతా మానవులుగా మనకుండే కోరికల ప్రభావమే. ఎంతసేపటికి మనం దేవుణ్ణి అడగడమే తప్ప దేవుడు మన నుండి ఏం ఆశిస్తున్నాడో అన్న దాని గురించి ఎప్పుడూ ఆలోచించం. అయితే దేవుడు కూడా అడుగుతున్నాడు, ఆశిస్తున్నాడు. మనుషుల నుండి ఆయన ఏం కోరుకుంటున్నాడు? మనుషుల నుండి ఆయన కోరేదాని వలన ఆయన ఏం లబ్ధి పొందుతాడు? దేవుడు మనుషులను కోరేది ఒకటే, న్యాయంగా నడుచుకోమని, కనికరము, దీన మనసు కలిగి ఉండమని దేవుడు కోరుతున్నాడు. వీటి వలన మనుషుల మధ్య సఖ్యత కలిగి ఒకరినొకరు ప్రేమించుకోవాలన్న ఉద్దేశమే. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలేను అని లేవియకాండం 19వ అధ్యాయం 18వ వచనంలో పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటాం మనం చూస్తాం. దేవుడు మన నుండి కోరేది ఇదే. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో కూడా చూసినట్లయితే, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అన్న ఒక్క మాటలో సంపూర్ణమై ఉంది. నీ పొరుగువాన్ని ప్రేమించడమే ధర్మశాస్త్రం నెరవేర్చడం అని దేవుడు చెప్తుంటే, అది చేయకుండా ఏ ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి మన గొంతెమ్మ కోరికలు తీర్చమని అడుగుతాం? దేవుడు మనల్ని అడిగేదాని గురించి ఆలోచించకుండా, ఆచరించకుండా, మనం అడిగే వాటిని ఎలాంటి షరతులు లేకుండా దేవుడు ఇవ్వాలని కోరుకోవడం అక్రమం. దేవుడు మనల్ని అడిగిన దాని ప్రకారం మనం నడుచుకుంటే, మనం అడగకుండానే దేవుడు మనకు అన్నీ దయచేస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని అడిగినట్లుగా న్యాయంగా నడుచుకుంటూ కనికరము, దీన మనసు కలిగి ఉందాం. అందుకు నువ్వు సిద్ధమా? మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం. అప్పటి వరకు మన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడైండును కాక.